ట్రేడ్ యూనియన్ వర్తించకపోవచ్చు, ఆ చట్టం వేరే ఉంది కాబట్టి. ప్రతి సొసైటీని రద్దు చేయొచ్చు. ప్రభుత్వ సంకల్పాన్ని నేను శంకించట్లా. కొన్ని సొసైటీలు దారుణాలు చేస్తున్నా అనేది పూర్తిగా వాస్తవం. కానీ మీరు ఏ పని చేసినా కూడా రాజ్యాంగం ప్రకారం చేయాలి. రాజ్యాంగంలో పని ఏమండి, ఈ మాట కరెక్టే కానీ ఇలాంటి చట్టం చేయకూడదని స్పష్టంగా ఎక్కడ లేదు కదా అని మీరు అనొచ్చు. ఉంది. రాజ్యాంగంలో 13(2) అధికరణలో చదివి వినిపిస్తాను. ప్రేక్షకులకు మన్నించాలి, ఇంగ్లీష్లో చదువుతున్నాను, ఎందుకంటే రాజ్యాంగం ఇంగ్లీష్లో ఉంది, నా దగ్గర తెలుగు ప్రతి లేదు. ఉన్నా కూడా బహుశా చాలా కష్టంగా ఉంటుంది చదవడం. 13(2) ప్రకారం జాగ్రత్తగా దయచేసి అర్థం చేసుకోండి. ద స్టేట్ షల్ నాట్ మేక్ ఎనీ లా. దయచేసి చూడండి పదాలు. ద స్టేట్ షల్ నాట్ మేక్ ఎనీ లా. ద స్టేట్ అంటే భారత ప్రభుత్వం కానీ, రాష్ట్రం కానీ, పార్లమెంటు కానీ, రాష్ట్ర చట్టసభలు కానీ. ద స్టేట్ షల్ నాట్ మేక్ ఎనీ లా విచ్ టేక్స్ అవే ఆర్ అబ్రిడ్జెస్ ద రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్. దిస్ పార్ట్ అంటే పార్ట్ 3, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు. వాటిని తీసేసి లేదా వాటిని పరిమితం చేసేటువంటి చట్టాన్ని చేసే అధికారము ప్రభుత్వానికి, చట్టసభలకి, పార్లమెంటుకు లేదు. నా మాట కాదు, ఇది రాజ్యాంగం చెప్పిన మాట. ఇది మన ప్రైవేట్ వ్యవహారం కాదు. మనం ఇక్కడ ఏం కూర్చున్నా ఏం చేసినా కూడా ముఖ్యంగా చట్టసభల్లో, ప్రభుత్వంలో ఈ రాజ్యాంగం ప్రకారం చేస్తున్నాం. ఇక్కడ రాచరికం లేదు. ఇక్కడ రాచరికం లేదు. ఇది నేను ప్రభుత్వానికి, సభకి వాళ్ళ విన్నవించింది. అన్ని పక్షాలు, ప్రతిపక్షాలన్నీ కూడా ఏకగ్రీవంగా చెప్పినాయి. కాకపోతే సభా మర్యాదలు పాటించేవాళ్ళం, యాగి చేయడం కాకుండా రాజ్యాంగబద్ధంగా పోరాడేవాళ్ళం కాబట్టి నేనేమో వెళ్ళలోకి వెళ్ళలేను, యాగి చేసి సస్పెండ్ కాలేను. ఈ రాజ్యాంగం రక్షణ అనుకుంటున్న వాడిని, ఈ రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కి ప్రభుత్వం చెప్తుంది ఏమిటి, అవసరమైతే కోర్టుకి వెళ్ళండి, కోర్టు చూసుకుంటుంది. ఎంత తప్పు, ఎంత అపచారం. నేను కూర్చున్న సభలో రాజ్యాంగాన్ని ప్రత్యక్షంగా ఉల్లంఘిస్తూ అలాంటి చట్టాన్ని ప్రవేశపెడుతూ కోర్టుకి వెళ్ళంటారు నేను కల్లో కూడా అనుకోలేదు. 75-77 మధ్య ఈ హక్కులన్నింటినీ కూడా, ప్రాథమిక హక్కులన్నీ కూడా మొత్తం కాల రాశారు. నా జీవితం మొత్తాన్ని మార్చుకున్నది ఆ కారణంగా. లేకపోతే ఎక్కడ డాక్టర్గా ఉండేవాడిని. 2009లో ఒక శాసనసభలో జరుగుతుంది అనుకోలేదు. మీరు అనుకోవచ్చు చిన్న విషయం కదా రియాక్ట్ అవుతున్నారంటే చెప్పని. రాజ్యాంగం నాకు ప్రాణం. ప్రాథమిక హక్కులు జీవితం. దీన్ని సరే చట్టం చేస్తే ఇన్ని చెప్పినా కూడా హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం, నాకు 100% విశ్వాసం ఉంది, నాకేం భయం లేదు. ఆ చట్టం చెల్లదు. కానీ అక్కడి దాకా వస్తుంది, గోటి దాకా పోయే గొడ్డల దాకానే. అరే రాజ్యాంగం ఒప్పుకోవట్లేదా అని చెప్పంటే మా ఇష్టం చేస్తూ ఉంటున్నారే. ఇంకా దేశం ఏంటి, రాజ్యాంగం ఏంటి? ఈ బాధలను కొంగదీస్తాను. అందుకు మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఎక్కువ మాట్లాడను. మీకు ప్రశ్నలు ఏమన్నా ఉంటే నిర్దిష్టంగా నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు ఈ స్థాయిలో కాదు కదా. చట్టం చేస్తే చట్టాన్ని ఛాలెంజ్ చేస్తూ రాజ్యాంగం కింద కోర్టుకు వెళ్లాల్సిందే కానీ అసెంబ్లీలో పెట్టారని కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. చట్టం చేస్తే గ్యారంటీగా పెడతాం. ఇంకోటి కూడా చెప్తాను. 1999లో అసలు నిజానికి ఈ చట్టం పుట్టుపూర్వతలు మీకు అర్థం కావాలి. 1860లో 149 సంవత్సరాల క్రితం శ్వేతజాతి ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అప్పుడు రాజ్యాంగం లేదు మనకి. అప్పుడు వాడు ఏం చేస్తే వాడు ఇష్టం కదా. రౌలు చాట్ పెట్టాడు. భారతీయులందరినీ కూడా అక్కడ పంజాబ్లో మిగతా చోట్ల దేకమన్నాడు, అవమానించాడు రంగు కారణంగా. అలాంటి దారుణమైన శ్వేతజాతి ప్రభుత్వం 1860లో చాలా ఉదారమైనటువంటి ఈ సొసైటీల చట్టాన్ని తీసుకొచ్చింది. ఏ రకమైన నిబంధనలు లేకుండా, రూల్స్ లేవు, దానిలో రూల్ మేకింగ్ పవర్ లేదు.
ఏ రెస్ట్రిక్షన్స్ లేవు. భారతదేశంలో రూల్ మేకింగ్ పవర్ లేకుండా, సబార్డినేట్ లెజిస్లేషన్ లేకుండా, ఏ నియంత్రణ లేకుండా, రెగ్యులేషన్ అన్న పదం లేకుండా వచ్చిన తొలి చట్టం అది భారతదేశం. తెల్లజాతి వాడు. ఇంకా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రారంభం కాల. కాంగ్రెస్ అట్లాగే వచ్చింది, మీకు తెలిసేదో. కాంగ్రెస్ వచ్చింది ఈ దేశంలో ఈ చట్టం కింద, 1840 చట్టం కింద. పాపం గౌరవ మంత్రి గారికో ఈ సభలో సభ్యులకో అధికారంలో ఉన్న పార్టీకో తెలియకపోవచ్చు. అసలు వాళ్ళు ఏర్పడిందే తెల్లజాతి ప్రభుత్వం ఆనాడు చాలా ఉదారంగా తయారు చేసి ఈ చట్టం వల్ల. లేకపోతే కాంగ్రెస్ పార్టీ వచ్చిండేది కాదు, కాంగ్రెస్ సంస్థ వచ్చిండేది కాదు. చాలా విచిత్రం అది. నాకు చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది ఐరనీ ఆఫ్ ఇట్. నేను జీర్ణించుకోలేకపోతుంది. శాసనసభ సమావేశాలను ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం.